ఇంకా నేను ఇవాళ పొద్దుగాల వస్తాప్పుడు నేను చూసుకుంటూ వచ్చిన వాడు ఒకటి సన్నాసి మాట్లాడుతా ఇంకా మళ్ళీ కానీ చెప్పు తీసుకొని కొట్టుర్రి మీరు జర. తెలంగాణ సమాజమా ఇప్పటికైనా మేల్కో, ఇంకా అబద్ధాలు చెప్తా ఉంటే, ఇంకా ఒకరి మీద విషం నిమ్ముతా ఉంటే తెలంగాణ సమాజం ఇప్పటికి కూడా మేల్కోకపోతే ఎవడం ఏం చేయలేము. నేను ఏం చెప్తాడు ఇవాళ పొద్దుగాల వాడు ఏం చెప్తున్నాడు, 6,700 కోట్లు అని చెప్తున్నాడు. లెక్క తప్పు అది. వాడు ఏం చెప్తున్నాడు అంటే 7,700 కోట్లని 7,700 కోట్లు రెడీ చేసి పెట్టి ఇక ఎట్లా మన ప్రభుత్వం రాదని ఇవన్నీ కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసుకుర్రంట. ఇవన్నీ కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసుకున్నారు ప్రభుత్వం రాదని చెప్పేసి. మరి రిలీజ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా, జీవో ఉంటుంది కదా, ఉట్టినే రిలీజ్ చేయరు కదా, గాలికి రిలీజ్ చేయరు కదా. ఇప్పుడున్నది కాంగ్రెస్ సర్కారే కదా. ఈ 7,700 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టి ఆ ప్రభుత్వం మారి దిగిపోక ముందుకే ఓడిపోతామని గ్రహించి కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేసుకున్నామని తెలిస్తే మరి ఎవరెవరికి రిలీజ్ చేసిరు, ఎన్నెన్ని కోట్లు రిలీజ్ చేసిరు అనేది లెక్కలు తీసి బయట పెట్టి సమాజం ముంగల పెట్టొచ్చు కదా. అది కాదు కదా, ఉట్టిన ఇంకెన్ని రోజులు చెప్తావురా పుండాకోరు మాటలు ఇట్లా మళ్ళీగా సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా. నోటికి అన్నం తింటున్నాం కదా, మనము గడ్డి తింటలేం కదా, లేకపోతే పొద్దుగాల నువ్వు బాత్రూంలో కూర్చొని తింటలేవు కదా, ఎందుకు అనవసరంగా ఇలాంటి చిల్లర మాటలు ఇంకా మాట్లాడతావు? గత ప్రభుత్వం ఒకవేళ అది చేసి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం మన చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు రోజు జోక్తున్నావు కదా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 ముఖ్యమంత్రి వర్యులు, నాకేదో ఎమ్మెల్సీ పదవో ఏదో కావాలి కదా నీకు బిచ్చ వేస్తేందుకు పోయి ఇంకా శాంతం బూట్లు నాకుతున్నావు. సో కాబట్టి ఇట్లా ప్రజలు ఇంకా తప్పుదో పట్టించుడు కార్యక్రమేనా? 7,700 కోట్లు నువ్వు వేరే కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసుకున్నావు చెప్పినావు కదా, ఎవరెవరికి రిలీజ్ చేసిర్రు, ఎప్పుడు రిలీజ్ చేసిరో ఇవ్వు చెప్తే అయిపోతుంది కదా. అసలు సాధ్యం అవుతుందా? ఒక పింఛన్లు ఈ రెగ్యులర్ అయ్యేటువంటి కార్యక్రమాలు తప్ప ఎన్నికలు కూడినప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతుందా? ఈ మాత్రం తెలివి లేకుండా వీడెట్లా వార్తలు చెప్తాడో, ఎట్లా సమాజాన్ని బురిడి కొట్టిస్తాడో, ఎట్లా నమ్మిస్తాడో అర్థం కాదు. ఈ 7,700 కోట్ల రూపాయలు వచ్చిన ఉన్న 7,700 కోట్ల రూపాయలని ఎవరు మింగిడో తీసి లెక్కలు తీసి బయట పెడితే అయిపోతుంది కదా. నేను అంత పెద్ద శ్వేతపత్రం పెట్టిర్రు, ఆ శ్వేతపత్రంలో మీరు దిగిపోయిన నాటికి ఇంత ఉన్న అకౌంట్లల్లా అని ఎందుకు చూపించలేకపోయారు? ఎందుకంటే అవి ఉన్నాయి అని చెప్తే రైతు బంధు ఎందుకు వేస్తలేరు అని చెప్పేసి ప్రజలు అడుగుతారు కాబట్టి. ఎందుకంటే నిజంగా జనాలని మరీ బురిడి పట్టిస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడడం ఏం లేదు. 7,700 కోట్లు రాగానే వీళ్ళ అవసరాల కోసం వీళ్ళకు ఏమేమి కావాలో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకున్నారు. 7,700 కోట్లు మింగిర్రు, లేకపోతే దగ్గర పెట్టుకున్నారు. రైతులకు ఆ పైసలు వేయమంటే వేస్తలేరు. అవి వేయకుండా ఇంకా దుర్మార్గంగా మన దాని మీద కూడా ఈకలు వీకేటువంటి కార్యక్రమము. దయచేసి నమ్మండి ప్రజలారా, మీరు ఈ దొంగలని ఇంకా కూడా మీరు నమ్మిరనుకో ఇక జీవితాంతం మీరు తిన్న పల్లెములు ఇప్పటికే మట్టి పోసుకురు, ఇక మట్టి బుక్కాల్సి వస్తుంది, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేయక ముందుకే రేవంత్ రెడ్డి అద్భుత ఓహో ఈరుడు సూర్యుడు అని చెప్పేసి కొలుస్తారు. ఈరుడు సూర్యుడు అని చెప్పేసి అది చేస్తారు. కాబట్టి ఇవన్నీ మనం జర్రా ఇప్పుడు సరే ఇన్ని రోజులు అంటే వాళ్ళు మాట్లాడారు, క్వశ్చన్ చేసి అయిపోయారు. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి కదా. ఎందుకు ఉండటం లేరు? ఎందుకంటే మళ్ళీ ఆయనకు ఒక పదవి కావాలి, ఆ రఘు అంటోనికి ఒక పదవి కావాలి, ఆ ఆకునూరి మురళి అంటోనికి ఒక పదవి కావాలి, కోదండ రామిరెడ్డికి ఒక పదవి కావాలి. ఎక్కడ పోయారు ఈ సన్నాసులంతా? ఏడవంటుకున్నారు అంటూ నేను 4 రోజులు అవుతుంది. తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ అన్నటువంటి సన్నాసులను ఎందుకో మాట్లాడుతున్నారు. ఒక మాట కూడా నిరుద్యోగ భృతి మేము ఆయన చెప్పలేదని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు చెప్తే దాని గురించి ఒక్కడు మాట్లాడకపోయే. అడిగితే మైకులు కట్టు. నిండు సభలో కదా మాట్లాడిండు బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి. మేము అసలు ఏడన్నాము, మేము ఉద్యోగాలు ఇస్తాను, నిరుద్యోగ భృతి ఏడిస్తాము అన్నాడు. ఉద్యోగాలు ఇస్తానా? ఉద్యోగాలు ఇవ్వలే. తొలి క్యాబినెట్లో మెగా డిఎస్సీ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి హైదరాబాద్ యూట్యూబ్ డిక్లరేషన్లో పెట్టి అందులో పెట్టి మళ్ళీ మేము ఇవ్వలేదంటావు. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇదే ప్రియాంక గాంధీ చెప్పింది హైదరాబాద్కి వచ్చి. మరి దాని గురించి మాట్లాడవా? సో కాబట్టి ఈ దొంగలకు ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడు భజన చేయాలి, పదవులు తెచ్చుకోవాలి. సో కాబట్టి ఆ పనిలో బిజీగా ఉన్నారు. మీరు ఇంకా వారి దుకాణం నమ్మితే మీ అంత అమాయకులు, మీ అంత పిచ్చోళ్ళు ఇంకొకరు ఉండరు. సో కాబట్టి అది నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా చాలా మంది అడుగుతారు, అన్న ఇది నిజమేనా అని చెప్పేసి. ఇగో ఇప్పటికి మీరు కూడా ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్తే ప్రెస్ రిలీజ్ లేకపోతే ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది అనేది ఉంటుంది. ఇక్కడ డిసెంబర్ 19 తారీఖు నాడు 900 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రు. అలాగే డిసెంబర్ 12 తారీఖు నాడు ఇంకొక 500 కోట్ల అప్పు తెచ్చిర్రు. సో కాబట్టి అవి 900 కోట్లు, ఇవి 500 కోట్లు, 1400 కోట్ల రూపాయల అప్పు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కొలువు తీరిన తర్వాత తెచ్చినటువంటి అప్పు.
ఇక వాళ్ళు అప్పు తెచ్చిర్రు వాళ్ళు అప్పు తెచ్చిర్రు అని చెప్పేసి మొత్తుకుంటూ ఇప్పుడు ఈయన చెప్పేటువంటి శుద్ధులు ఇట్లా ఉన్నాయన్నమాట.